తెలుగుదేశం పార్టీ 43వ మహానాడు ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయి 43వ మహానాడును అత్యంత అంగరంగ వైభవంగా తెలుగు తమ్ముళ్ళు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర జాతీయ స్థాయి కార్యవర్గం నియామక అనంతరం ఆ పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈసారి మహానాడు నా భూతో నా భవిష్యత్తుగా ఏర్పాటు చేయాలన్నట్టు చేసిన ప్రయత్నం ఈసారి ఇంధనం పొదుపు క్రైసిస్ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు అందరూ కలిసి వర్చువల్ విధానంలో ఈ పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రస్తుతం వర్చువల్ విధానంలో నిర్వహించినటువంటి ఈ మహానాడు ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మొదలవలసి రమేష్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 43వ మహానాడు శ్రీకాకుళం జిల్లా వేదికగా జరుగుతుందని తెలుగు తమ్ములు సంబరాలు మిన్నంటే, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నెల్లూరుకు తరలించారు. ఇనతి కాలంలోనే ప్రస్తుతం ఈ ఇంధనం క్రైసిస్ కారణంగా ఒక చోటకు చేరకపోయినా ఒక్క చోటే ఉండి మహానాడిని ఏ విధంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తాం. ముందుగా ఆర్టీఓ వాళ్ళకి నమస్కారాలు. అలాగే తెలుగు ప్రజానీకానికి, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. 1983లో ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ స్థాపించిన తర్వాత 83 జనవరి 9వ తారీఖునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో విజయవాడలో మహానాడు అన్నటువంటిది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం మే నెల 26, 27, 28 ఎన్టీ రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడు జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా నేటికి ఎన్టీ రామారావు 103వ జయంతి. ఈ సందర్భంగా మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లాలో చేద్దామనే ప్రయత్నం చేశాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నెల్లూరుకి వెళ్ళింది. నెల్లూరులో ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పిలుపునిస్తే దాన్ని మా జాతీయ అధ్యక్షులు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు కానివ్వండి, ప్యాలెట్ బ్యూరో సభ్యులందరూ కూర్చొని దీనివల్ల ఆయన ఇచ్చిన పిలుపుని మనం అమలు చేయాలి. ఆయిల్ క్రైసిస్లో ఉన్నాం కాబట్టి ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడాలంటే వర్చువల్ విధానంలో ప్రతి జిల్లాలో కూడా మహానాడు నిర్వహణ చేద్దాం. మనం మహానాడు ఎంతంత అంగరంగ వైభవంగా చేశామో అలాగే జిల్లాలో కూడా అన్ని క్లస్టర్లలో కూడా మహానాడు చేద్దామని నిర్ణయం చేశాం. అటువంటి నిర్ణయం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఒక్క చోటకు కలిసి 3 రోజులు పండుగను నిర్వహించుకోలేకపోయిన మదనపాటు పక్కన పెడితే ఈరోజు ఒక చోటకు చేరకపోయినా ఒక తాటి మీద ఉన్నామని చాటుకోవడానికి చేస్తున్నటువంటి ఈ వర్చువల్ మహానాడు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, నియోజకవర్గాల వారిగా చేసినటువంటి ఈ ఏర్పాట్లలో ఎంతమందిని ఈరోజు ఇందులో భాగస్వామ్యం చేస్తారు? రాష్ట్రంలో ఎప్పుడు మీ మహానాడు అన్నటువంటి అంగరంగ వైభవంగా చేస్తాం. ఒక 33 నుంచి 50 వెరైటీల భోజనాల్లో అన్ని వెరైటీలు ఎలా అయితే చేస్తున్నామో ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి 73 క్లస్టర్లను కూడా అంతే అంగరంగ వైభవంగా మేము చేయడానికి ప్రయత్నాలు అన్నటువంటి చేస్తున్నాం. సూపర్ సక్సెస్ కూడా మేము చేస్తాం. ప్రతి క్లస్టర్లో కూడా 5 నుంచి 800 మంది వరకు ప్రతినిధులు అన్నటువంటివి ఉంటారు. అటు పట్టణ పార్టీ కమిటీ కానివ్వండి, అలాగే గ్రామ కమిటీ కానివ్వండి, అలాగే బూత్ కమిటీ కానివ్వండి, కేఎస్ఎస్ సభ్యులు కానీ వీళ్ళందరికీ కూడా వర్చువల్ విధానంలో మేము ఆహ్వానాలు పంపించాం. ఇప్పటికే అందరికీ అందాయి. ఆహ్వానం మేరకు రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 వరకు మాకు రాష్ట్రంలో మహానాడు ఎలాగైతే జరుగుతుందో అలాగే అంత జనాభా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కేడర్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానివ్వండి, మహానాడు అంటే తెలుగు ప్రజలు మనం జరుపుకున్నటువంటి పండగ ఎలాగైతే మనకి భోగి, కనుగో పండగ అన్నట్టు ఉంటుందో అలాగే మనం ఈ 3 రోజులు కూడా ఈ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు కానీ
పార్టీ అభిమానులకు కానీ అందరికి కూడా 3 రోజుల పండగ ముచ్చటైన పండగగా మేము చేసుకునేవాళ్ళం. మరి క్రైసిస్ వల్ల ఈరోజు వర్చువల్ విధానానికి వచ్చా. అయినప్పటికీ ఈ జిల్లాలో ఉన్న 73 క్లస్టర్లో కూడా మంచి హాళ్ళు తీసుకొని ఏసీ హాల్ తీసుకుని ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకుని ఏసీ హాల్ని తీసుకుని 9 గంటల నుంచి టిఫిన్లు వచ్చేవారికి, ఆ తర్వాత లంచ్ వరకు కూడా మజ్జిగలు ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు తాగినా మజ్జిగ ప్యాకెట్లు సప్లై కానివ్వండి. మధ్యాహ్నం భోజనం విందు అన్నటువంటి చాలా చక్కనైనటువంటి విందు ఏర్పాట్లు అన్నటువంటి చేస్తున్నాం. అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి ఏర్పాట్లు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. దాంతోపాటుగా ఒక స్వీటు ఒక ఐస్ క్రీమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక చోటకు చేరి మహానాడు జరిపించుకోలేమని మదనపాటికి ఎటువంటి ఆస్కారం లేకుండా చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం ఒక క్లస్టర్ సెంటర్లో ఉన్నాం. మహానాడుకి సిద్ధమైనటువంటి కేంద్రంలో ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఎటువంటి డిస్ప్లే ఉండబోతుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ ఎలా చూపించబోతుంది? ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు డిస్ప్లే అన్నటువంటిది మేము పెట్టాం. దాని ద్వారా ముందు కుర్చీలు ఉంటాయి. కుర్చీల ద్వారా అందరూ కూర్చొని అక్కడ తీర్మానాలు ఏవైతే మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రవేశపెట్టిన నాయకులు కానీ ఏవైతే ప్రవేశపెడుతున్నారో దాన్ని బలపరిచేవారు కూడా ఉంటారు. ఆ బలపరిచేవారి తీర్మానాలన్నీ కూడా ఇక్కడ నుంచి వీక్షిస్తాం. మధ్యలో ఎవరైనా మాట్లాడంటే ఇక్కడ ఒక కెమెరా పెట్టుకొని డిస్ప్లే ఇచ్చి అక్కడ మాకు పిలుస్తారు. ఏ జిల్లాల నుంచి సమస్య ఏమైనా ఉంటే ఆ జిల్లా వాళ్ళని పిలిచి మాట్లాడించే పరిస్థితి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అయితే అందరం 5 లక్షల మంది 10 లక్షల మంది ఒక్క దగ్గర ఉండి చేసుకోలేకపోతున్నాను మదన అంటే బాధ అన్నట్టు ఉన్నప్పటికీ కూడా మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ వర్చువల్ విధానంలో కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా సూపర్ సక్సెస్గా చేయాలని మా ప్రయత్నం అయితే ఉంది. సూపర్ సక్సెస్ కూడా అవుద్ది. తెలుగు తమ్ముళ్ళందరూ కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. జయప్రదం ఈ జిల్లా నుంచి తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక తెలుగుదేశం ఎప్పుడు కూడా 83లో ఏర్పడింది తెలుసా. సంక్షోభం వచ్చిన కొన్ని సందర్భాల్లో సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సంక్షోభాన్ని మర్చుకొని సంక్షేమ పదంలో ఈవేళ తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ మహానాడు విజయవంతం చేయడానికి సాయశక్తుల ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జీని రాష్ట్ర స్థాయి నుంచి ఒక ఇన్ఛార్జీలు కూడా వేశారు. వాళ్ళు అబ్జర్వర్స్గా ఉంటారు. వాళ్ళు కూడా ప్రతి సెంటర్ కూడా వెళ్ళి అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తుంటారు. కాబట్టి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి రెండు కాన్స్టిట్యున్సీలే కొద్దిగా ఏసీ హాల్ లేక కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ మిగతా అన్ని కష్టాల్లో కూడా సూపర్ సక్సెస్గా మహానాడు నిర్వహిస్తాం. కాబట్టి ఈ మహానాడుకి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్న ప్రజానీకం కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మహానాడును విజయవంతం చేయాలని, ఈ మహానాడు ద్వారా ప్రజలకు మంచి ఇంకా మెరుగైనటువంటి మనం సేవలు అందించాలని ఒక నిర్ణయం తీసుకుంటారు కదా మా జాతీయ అధ్యక్షులు కానీ మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయిన నారా లోకేష్ గారు కానీ నిర్ణయాల మేరకు మహానాడు అన్నట్టు సూపర్ సక్సెస్ చేస్తాం. ఇటువంటి క్రైసిస్ అనక లేకుంటే గనక ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన యువ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో నెల్లూరు వేదికగా జరగబోయే ఆ మహానాడు ఎలా ఉండబోతుందని ఊహించారు. తదనుకున్నటువంటి అంచనాలకు అనుగుణంగానే వర్చువల్లో కూడా అంత ఘనంగా నిర్వహించిన ఆయన కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వేదికలను ఏర్పాటు చేయడంలో కానీ ఎంపిక చేయడంలో కానీ వీళ్ళందరినీ ఒక చోట కదా. సో ఆయన ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాం అన్నట్టు ఆ మదనపాటు లేకుండా చేసేందుకు ఈ వర్చువల్ మహానాడు దోహదపడుతుందా? ఖచ్చితంగా దోహదపడుతుందండి. మేమందరం ఒక 25 లక్షల మంది ఒక దగ్గర చేరలేదని బాధ మాలో ఉన్నప్పటికి కూడా ఈరోజు ఖచ్చితంగా వర్చువల్ విధానంలో అందరూ కూడా అన్ని స్క్రీన్లో కనిపిస్తాం. ఎక్కడ జరిగినా మేము ఓపెన్ చేసుకుంటే అందరూ కూడా కనిపిస్తారు. సూపర్ సక్సెస్ చేస్తాం. మా దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ 3 రోజులు పండగ అన్నటువంటిది చాలా ఆనందదాయకమైన పండగ. మరి ఈవేళ వర్చువల్ విధానంగా చేసుకోవడానికి చిన్న మదన పడుతున్నప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తామని మేమైతే అనుకుంటున్నాం. కార్యకర్తలు కూడా అంతా ఉత్సాహంగా ఉన్నారు. అన్ని సెంటర్ల నుంచి కూడా అందరూ వస్తారు. సూపర్ సక్సెస్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 నియోజకవర్గాలు కూడా వర్చువల్ విధానంలో 2 రోజుల కార్యక్రమం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేసాం, అన్ని ఏర్పాట్లు కూడా చేయగలిగాం.
చూస్తే కనుక ప్రస్తుతం 43వ మహానాడు నా భూతో నా భవిష్యత్తుగా నిర్వహించాలనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలో జరగాల్సినటువంటి ఈ కార్యక్రమానికి మాత్రం ఇంధనం క్రైసిస్ ఈరోజు ఆటంకంగా నిలిచింది. అయినప్పటికి కూడా ఈ లక్షలాది మంది ఒకే చోటకి చేరి ఎదురుపడి పలకరింపులతో ఈ 3 రోజుల పండుగలు నిర్వహించుకోలేకపోతున్నామని మదనపాటు తొలగించేందుకు వారు చేస్తున్న ఏర్పాట్లే ఈరోజు వర్చువల్ విధానం. జిల్లాలో చూసుకుంటే 42 క్లస్టర్లను ఎంపిక చేశారు. ప్రతి క్లస్టర్లో కూడాను సుమారు 500 నుండి 800 మంది నాయకులు అదే కార్యకర్తలు ఒక చోటకు చేరి ఏదైతే మహానాడు ప్రత్యక్షంగా జరిపించుకున్నటువంటి ఆ పండగ ఉందో అటువంటి విధంగానే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. కాకపోతే 3 రోజుల పండగ కాస్త 2 రోజులు కుదించారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు అన్నటువంటి నినాదంతో ఈరోజు మహానాడును ప్రత్యక్షంగా నిర్వహించలేకపోతున్నారు అన్నటువంటి ఒక ఆవేదన కలగకుండా ఉండేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఇప్పటికే మహానాడు వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తిగా సన్నాహాలు జరిగాయి. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ 43వ మహానాడు జరుపుకునేందుకు శ్రీకాకుళం జిల్లా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న విధంగానే ఈరోజు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.